హాయ్ హలో నేను మీ ముకుల్ ఫిజికల్ సైన్స్ పాలిటెక్నిక్ సిరీస్లో టుడే ఫోర్త్ పార్ట్. ఇందులో మనము స్పెరికల్ మిర్రర్స్ పైన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడు, మనం వాటిని ఎలా సాల్వ్ చేయాలి, ఓకేనా? రైట్. ఈ వీడియోలో మీకు ఆ సాల్వ్ ఎలా ఈజీగా చేయాలి అనే విషయాన్ని మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూద్దాం మనం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద మినిమం డిస్టెన్స్ ఆఫ్ an object from the fold to obtain real image in case of adjective mirror. అంటే కాన్కేవ్ మిర్రర్ లో ఆబ్జెక్ట్ కు మరియు రియల్ ఇమేజ్ కు మధ్యలో ఉండే మినిమం డిస్టెన్స్ ఎంత అని అడిగాడు. మనం చూసినాము ఆబ్జెక్ట్ వేరియస్ ప్లేస్ లో అంటే డిఫరెంట్ ప్లేస్ లో పెట్టినప్పుడు ఇమేజ్ కూడా డిఫరెంట్ ప్లేస్ లో ఏర్పడ్డది. ఆబ్జెక్ట్ ని బిహైండ్ సీకి ఇక్కడ ఏర్పడ్డప్పుడు ఇమేజ్ ఇక్కడ ఏర్పడుతుంది, వీటి మధ్యలో డిస్టెన్స్ ఉంటుంది. తర్వాత ఆబ్జెక్ట్ ని ఎఫ్ కు సి కి మధ్యలో పెట్టినప్పుడు ఇమేజ్ బిహైండ్ సి ఏర్పడే, వాటి మధ్యలో డిస్టెన్స్ ఉంటుంది. ఆబ్జెక్ట్ ని సి మీద పెట్టినప్పుడు అంటే ఆన్ సి మీద ఉన్నప్పుడు ఇమేజ్ కూడా అక్కడే ఏర్పడుతుంది, సేమ్ సైజ్ ఏర్పడుతుంది. ఇది నేను తెలుసుకున్నాం. అంటే ఆబ్జెక్ట్ కును ఇమేజ్ కు మధ్యలో మినిమం డిస్టెన్స్ ఎంత ఉంటుంది ఈ సందర్భంలో? 0. క్వశ్చన్ అదే అడిగాడు. అంటే కాన్కేవ్ మిర్రర్ లో ఆబ్జెక్ట్ కును ఇమేజ్ కు రియల్ ఇమేజ్ కు మధ్యలో ఉండే మినిమం డిస్టెన్స్ ఎంత అని అడిగాడు. మినిమం డిస్టెన్స్ ఎంత అండి? అవి రెండు సేమ్ ఒకే పాయింట్ దగ్గర ఉన్నప్పుడు వాటి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంటుంది? 0. కాబట్టి ఇది ఆన్సర్ 0. సో మనం కన్ఫ్యూజ్ చేయడానికి చూడండి, 1 ఇచ్చాడు. 1 ఎప్పుడు వస్తుంది? మ్యాగ్నిఫికేషన్ 1 అంటే ఆబ్జెక్ట్ సైజ్ ఇమేజ్ సైజ్ ఉన్నప్పుడు మ్యాగ్నిఫికేషన్ 1 వస్తుంది, అంటే -1 వస్తుంది కానీ 1. తర్వాత 2f అని ఇచ్చాడు. 2f ఏంటిది? రేడియస్ ఆఫ్ కర్వేచర్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎఫ్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎఫ్, అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ 2f అని ఇచ్చాడు. ఇక్కడ f/2 నుంచి, అంటే జస్ట్ మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తుంటాడు. కానీ ఆబ్జెక్ట్ కును రియల్ ఇమేజ్ కు మధ్యలో ఉండే మినిమం డిస్టెన్స్ ఎంత అంటే 0. ఎందుకంటే అవి రెండు ఒకటే పాయింట్ దగ్గర ఉంటాయి కాబట్టి వాటి మధ్యలో డిస్టెన్స్ 0. ఓకే, రైట్. తర్వాత మనకి ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇఫ్ u, v and f are the object distance, image distance and focal length respectively, then the mirror formula is given by. అంటే మిర్రర్ లో ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ అండ్ ఫోకల్ లెంత్ ఆర్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇచ్చినప్పుడు వాటి మధ్యలో రిలేషన్షిప్ ఏంటంటే 1/f is equal 1/u plus 1/v. అంటే ఫోకల్ లెంత్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా 1/f is equal 1/u plus 1/v. సో మరి ఈ ఫార్ములాని మనము ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనము తొందరగా సాల్వ్ చేయాలి అంటే దాన్ని మనము ఈజీగా మనం ఎలా రాసుకోవాలి? ఒకవేళ ఫోకల్ లెంత్ కనుక్కోమన్నాడు అనుకో, u into v by u plus v. అంటే ఇక్కడ మనం ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇస్తాడు, ఇమేజ్ డిస్టెన్స్ ఇస్తాడు. ఫోకల్ లెంత్ కనుక్కో అంటే u into v by u plus v. తర్వాత మనకు ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. ఇప్పుడు ఇమేజ్ డిస్టెన్స్ అండ్ ఫోకల్ లెంత్ ఇచ్చినప్పుడు v into f by v minus f. ఒకవేళ ఇమేజ్ డిస్టెన్స్ కనుక్కోమన్నాడు, ఇప్పుడు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అండ్ ఫోకల్ లెంత్ ఇచ్చినప్పుడు u into f by u minus f. ఈ ఫార్ములాస్ వేసుకున్నట్లయితే అంటే ఫోకల్ లెంత్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ కు మనము ఈ ఫార్ములాని కాకుండా ఈ ఫార్ములాని మనం వేసుకున్నట్లయితే ఈజీగా తొందరగా ఫార్ములాస్ ని అంటే ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయొచ్చు. సో మన ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు? వీటి మధ్యలో రిలేషన్షిప్ అంటే ఫోకల్ లెంత్ కు, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కు, ఇమేజ్ డిస్టెన్స్ కు మధ్యలో రిలేషన్షిప్ ఏంటి? 1/f is equal 1/u plus 1/v. సో కాబట్టి ఆన్సర్ ఏంటిదండి? ఇక్కడ చూడండి, 1/f is equal 1/u plus 1/v. ఇది ఆన్సర్. ఇక్కడ కూడా చూడండి, f is equal 1/u plus 1/v అని ఇచ్చాడు. కానీ మనం చూడంగానే పెట్టేస్తే రాంగ్ అవుతుంది. ఇది 1/f ఉండాలి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఇదండి. ఓకే, ఇక్కడ చూడండి. An object at a distance of 30 cm in front of focal length 20 cm, the image is formed at a distance of. ఇక్కడ మనము ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇచ్చాడు, ఫోకల్ లెంత్ ఇచ్చాడు. ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ లో మనం ఆబ్జెక్ట్ డిస్టెన్స్ చూసినట్లయితే ఎప్పుడు కూడా మనము మిర్రర్ ముందు ఉన్నప్పుడు మైనస్ తీసుకోవాలి. కాబట్టి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ -30 సెంటీమీటర్స్. తర్వాత ఫోకల్ లెంత్ కూడా అంటే మిర్రర్ ముందున్న అన్ని వాల్యూస్ కూడా మైనస్ అని చెప్పాం కదా, కాబట్టి ఫోకల్ లెంత్ కూడా ఎంత? -20 సెంటీమీటర్స్. రైట్. మనకేం కనుక్కోమన్నాడు? v కనుక్కోమన్నాడు. v ఎంత?
సో మనకు v ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటిది u ఇంటూ ఎఫ్ బై u మైనస్ ఎఫ్. ఇక్కడ చూడండి u ఎంత -30, ఎఫ్ ఎంత -20 బై u -30 ఓ మైనస్ మైనస్ ఎఫ్ అంటే ఎంత -20. ఓకేనా రైట్. ఇప్పుడు మైనస్ అండ్ మైనస్ ప్లస్ కదా, కాబట్టి ఈ పైన మీరు ఏం క్యాలిక్యులేట్ చేయకండి, అది అలానే ఉంచండి. సో ఇక్కడ -30 రాయండి, ఓ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 30 ఇంటూ 20 బై -30 నుంచి 20 పోతే ఎంత -10, 10 1 జా 10 2 జా ఎంత వచ్చింది ఆన్సర్ ఇక్కడ మీకు మైనస్ 3 ఇంటూ 30 ఇంటూ 20 60 సెంటీమీటర్స్. ఎంత 60 సెంటీమీటర్స్. సో ఇక్కడ మనకు మైనస్ సింబల్ ఏం చెప్తుంది, అది ఇన్వర్టెడ్ గా ఉంటుంది అని చెప్తుంది. అదేవిధంగా మిర్రర్ ముందు ఏర్పడ్డదని కూడా మనకు చెప్తుంది. మిర్రర్కు ముందు ఏర్పడ్డది అంటే ఐ మీన్ ఇది రియల్ ఇమేజ్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అని కూడా మనం చెప్పొచ్చు. ఆన్సర్ అది కూడా ఇవ్వచ్చు. ఆన్సర్ ఎంత వచ్చింది మనకు -60. ఇక్కడ 60 కూడా ఉంది చూడండి. మనం ఒకవేళ మనం మైనస్ పర్ఫెక్ట్ చేయలేకుంటే +60 కూడా వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఎంత మనకు -60. ఇక్కడ చూడండి, an object 4 cm in size is placed at a distance of 20 cm in front of a concave mirror of radius of curvature 30 cm. The position of the image is eternal. ఇక్కడ కూడా ఇమేజ్ డిస్టెన్స్ ని కనుక్కోమన్నాడు. కాన్కేవ్ మిర్రర్ లో మనకి ఏమి ఇచ్చాడు, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇచ్చాడు, అదేవిధంగా ఆబ్జెక్ట్ సైజ్ కూడా ఇచ్చాడండి. ఇక్కడ ఆబ్జెక్ట్ సైజ్ ఎంత అన్నాడు 4 సెంటీమీటర్ అన్నాడు. ఇమేజ్ డిస్టెన్స్ ఎంత అన్నాడు 20 సెంటీమీటర్ అన్నాడు. సో ఇది మనము మైనస్ తీసుకోవాలండి, ఎందుకు మిర్రర్ ముందే ఉంటుంది కాబట్టి. తర్వాత ఇక్కడ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇచ్చాడు అంటే r ఇచ్చాడు, ఎంత అన్నాడు -30 సెంటీమీటర్స్. మనకు ఇమేజ్ డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఫోకల్ లెంత్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ తెలిసి ఉండాలా, కానీ మనకి ఇక్కడ ఫోకల్ లెంత్ తెలియదు, కానీ r తెలుసు కదా. కాబట్టి r అంటే ఏంటిది, ఫోకల్ లెంత్ కనుక్కోవాలంటే r/2 అంటే -30/2 అంటే -15 సెంటీమీటర్. ఇప్పుడు ఫార్ములా ఏంటిది, v ఈజ్ ఈక్వల్ uf బై u మైనస్ ఎఫ్. ఓకే చూడండి, ఇక్కడ u అంటే ఎంత -20, ఎఫ్ అంటే ఎంత -15 బై u అంటే -20 ఓ మైనస్ మైనస్ ఎఫ్ అంటే ఎంత -15. సో క్యాలిక్యులేట్ చేయండి, మైనస్ ఇన్ మైనస్ ప్లస్ కాబట్టి 20 ఇంటూ 15 ఇది అలానే రండి, క్యాలిక్యులేట్ ఏం చేయకండి. -20 ఇక్కడ మైనస్ ఇన్ మైనస్ బ్రాకెట్ ఉంది కదా, మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 15 ఇక్కడ ఎంత 20 ఇంటూ 15 -20 నుంచి 15 పోతే -5 5 1 జా 5 3 జా ఎంత వస్తుంది -20 ఇంటూ 3 60 సెంటీమీటర్స్ అంటే -60 సెంటీమీటర్స్. కాబట్టి ఆన్సర్ ఎంత -60 సెంటీమీటర్ ఆన్సర్. ఓకే, ఇక్కడ మన ప్రాబ్లంలో ఆబ్జెక్ట్ హైట్ ఇచ్చాడు అంటే కన్ఫ్యూజ్ చేయడానికి, అంటే ఆబ్జెక్ట్ హైట్ తోటి ఏం చేయాలి మనకి అవసరం లేదు, మనకి ఆబ్జెక్ట్ హైట్ తోటి ఇక్కడ ఎలాంటి అవసరము లేదు. ఇక్కడ ఇమేజ్ డిస్టెన్స్ కనుక్కోమన్నాడు కాబట్టి మనకు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అండ్ ఫోకల్ లెంత్ తెలిసి సరిపోతుంది. అంటే కొన్ని సందర్భంలో ఫోకల్ లెంత్ కు బదులు రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇస్తాడు. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇస్తే రేడియస్ ఆఫ్ కర్వేచర్ లో హాఫ్ ఫోకల్ లెంత్, కాబట్టి మనం అలా కన్వర్ట్ చేసేసుకొని మనం ప్రాబ్లం అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, the height of image is double the size of object, its magnification is. అంటే ఇమేజ్ సైజు ఆబ్జెక్ట్ సైజ్ కంటే ఎక్కువ ఉంది, ఆ సందర్భంలో మ్యాగ్నిఫికేషన్ ఏంటిది అని అడిగాడు. ఇక్కడ చూడండి, మ్యాగ్నిఫికేషన్ ఫార్మ్ ఫస్ట్ హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఎంత అనుకుందాం మనము, x అనుకుందాం. అప్పుడు హైట్ ఆఫ్ ఇమేజ్ సైజ్ ఎంత అవుతుంది, డబుల్ అవుతుంది, కాబట్టి 2x x ప్లస్ x డబుల్ అవుతుంది. సో మన మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఏంటిది, హైట్ ఆఫ్ ఇమేజ్ బై హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్. హైట్ ఆఫ్ ఇమేజ్ అంటే ఎంత 2x, హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటే ఎంత
ఎక్స్ ఎక్స్ కట్ చేస్తే ఎంత ఉంది 2 అంటే మ్యాగ్నిఫికేషన్ ఎంత వచ్చింది 2 ఆన్సర్ 2 జస్ట్ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే ఈజీగా మీరు మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ అయితే చేయొచ్చు అయితే మీకు ఇక్కడ ఫార్ములాస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫార్ములాతో పాటుగా డాటాలో ఏమి ఇచ్చాడు మనకు ఫార్ములాకు సంబంధించిన డాటాలో ఏమేమి ఉన్నాయి మనం ఏమేమి కనుక్కోవాలి అనేది అయితే మనకైతే తెలిసి ఉండాలి క్వశ్చన్ ఏ విధంగా అడిగాడు అనేది కూడా మనం చూడాలి అంటే ఓన్లీ ఇమేజ్ డిస్టెన్స్ అడిగాడా లేకుంటే ఆ ఇమేజ్ డిస్టెన్స్ కనుక్కున్నాక నేచర్ ఆఫ్ ఇమేజ్ అడిగాడా అనే విషయాన్ని చూసుకొని మనమైతే ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది ఓకే రైట్